హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తాడపత్రిలో నేను చెప్పాను కదండి ఇంతకుముందు, తాడపత్రిలో బాబా టెంపుల్ మరో షిరిడి అని. ఈరోజు మీకు ద్వారకామ అయితే చూపిస్తాను. అంత వీడియో మొత్తం ఫుల్ తీయాలంటే చాలా టైం పడుతుంది, అందుకనే కొంచెం కొంచెం పెడుతున్నాను. ఈరోజు ద్వారకామయ్య పెడుతున్నాను. చూడండి, మనకి ఎలా అయితే షిరిడీలో ఫస్ట్ మనం ద్వారకామయ్యలోకి ఎంటర్ అవుతానే బాబా ఫోటో కనిపిస్తుందో పెద్దగా, ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలా ఉంది. పక్కన శ్రద్ధ సౌర్యని రాసి ఉంది. ఇక్కడ సేమ్ టు సేమ్ అక్కడ ఎలా అయితే ఉందో అలాగే ఉందండి. ప్రతి గురువారం ఇక్కడ ద్వారకామాయి నుంచి చావుడికి పల్లకి ఉత్సవంలో బాబా వెళ్తారు. షిరిడీలో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ప్రతి వేస్తవారం పల్లకీలో ఊరేగింపుగా చావుడికి వెళ్తారు బాబా. చాలా బాగుంటుందండి. రోజు 4 హారతులు ఉంటాయి. ఈ ఎదురుగా ఇక్కడ ఉన్న గుళ్ళో దీపాలు పెడతారండి ప్రతిరోజు సాయంత్రం టైము. ఎదురుగా కనిపిస్తుంది రండి, ఇక్కడ దీపాలు పెడతారు. ఇది ధుని. ప్రతి ఊర్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది, కానీ ద్వారకామాయి ఉండదు, ధుని ఉండదు, చాలా రేర్గా ఉంటుంది. ఇక్కడ సేమ్ ద్వారకామాయి అనే కాదు, షిరిడీలో అయితే ఏమేమైతే ఉన్నాయో ఇక్కడ అంతా ఉన్నాయండి. నేను వీడియోలు ఇంకా పోస్ట్ చేస్తాను, చూడండి. బాబా మీద నమ్మకం ఉంటే, బాబా మీద ఇష్టం ఉంటే ఎవరైనా, నాకు బాబా అంటే చాలా ఇష్టం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. చూసారా, దునికి ఎదురుగా అక్కడ ఎలా అయితే బాబాను కూర్చోబెట్టారో వెంట్రదంలో, ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే కూర్చున్నాడు బాబా. ఇక్కడ చేతి గుర్తులు కనిపిస్తున్నాయి గోడకి, గంధంవి. అవి ప్రతి గురువారం పల్లకి ఊరేగింపులో చందనం అద్ది బాబాను ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇక్కడ ధుని చూడండి, ఈ ధునిలో ఉన్న ఊది తీసి బాబాకు అభిషేకం చేసి భక్తులకు ఇస్తారు. చాలా నమ్మకం. నిజంగా బాబాను నమ్మితే ఎవరైనా కూడా, బాబాను నమ్మిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ టెంకాయ ఎందుకు వేయడానికి చూడండి, భక్తులకు వీలుగా టెంకాయలో వెన్ని వేయడానికి ఇక్కడ వీలుగా పెట్టారు. అక్కడ చేతులు, అక్కడ ఎప్పుడు బిగాలు వేసి ఉంటారు చిన్నపిల్లలు, ఎవరైనా చేతులు పెడతారని ఇక్కడ ఇలా వేసుకోవడానికి ఉంది. చూడండి, ఇక్కడ ఒక 5 నిమిషాలు కూర్చుంటే నాకైతే షిరిడీలో ఉన్నట్లే, అక్కడ ఉన్నంత ప్రశాంతం ఇక్కడ ఉంటుంది. చాలా బాగుంది చూడండి. నేను థర్స్డే వస్తే జనాలు ఉంటారని